ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ ఒకేసారి 100 కత్తులకు షార్ప్ చేస్తాడు, అంతేనా? అట్లా అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో ఇలా మన దగ్గర మురళి ఉన్నారు. మురళి అన్న, ఈ అన్న ఇలాంటి చాకుల్ని చిన్న పెద్ద ఇండ్లల్లో కూరగాయలు కోసేవి, మటన్ కొట్టేవి, చికెన్ కొట్టేవి, రకరకాల కత్తులను ఊకనే షార్ప్ చేసేస్తారు. ఈయన షార్ప్ చేస్తేనే అక్కడ కసక్కన దిగుతుంది, అంతేనా? అంతే. మీరు ఇక్కడ షార్ప్ చేస్తే అక్కడ కసక్కన దిగుతుంది. అక్కడ దిగాలంటే ఇక్కడ నూరాలే, రైట్. ఇవాళ ఈ అన్న బతుకుబాటకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా తెలుసుకుందాం. మురళీభాయ్, అసలు ఎందుకు ఈ షాకుల్ని షార్ప్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఈ వృత్తి ఎంచుకోవడానికి రీజన్ ఏంది? రీజన్ సార్ మా పెద్దనాన్న అడుగుడు. ఏంది మీ పెద్దనాన్న ఏంటి చెప్పండి స్టోరీ. పెద్దనాన్న ఒకటి అంటే పెద్దనాన్న ఒకటంటే అంటే ఆయన నేర్పించింది మా నాన్నకి. ఓహో, ఆయన నేర్పించిండా? నేర్పించిండో చెప్పిండో తెలియదు. మా నాన్న మాకి నేర్పించిండు. మీకు నేర్పించిండు. ఎందుకంటే బతుకు తీరు ఒకటి కావాలి కదా సార్. కావాలంటే దొంగతనం చేసి కూడా కాదు. అవును అవును, ఏదో పని చేయాలి. అవును అవును, బతకాలంటే ఏదో పని చేయాలి. ఏరుకోవాలంటే కూడా చెత్త ఏరుకోవచ్చు. అవును, కానీ దొంగతనం చేయొద్దు. అవును, అది ఒక మాట ఉంది. అట్లా మా నాన్న నేర్పించింది. అట్లా నేను నేర్చిన మా తమ్ముడికి ఇద్దరికి నేర్పించిన. నువ్వు ఇంకా మీ తమ్ముడు కూడా నేర్పించినావు. ఓ, మొత్తానికి అందరు ఇదే వృత్తిగా ఫ్యామిలీ అంతా నూరుడే అంతే. ఓకే ఓకే. ఎట్లా అంటే దీన్ని ఏమంటారు? దాన్ని రింగ్ ఉందిగా, ఆకురా ఇది. ఓకే, అంటే ఇది ఎట్లా పెద్దగా ఉంటాయి కదా, ఇంకా పెద్దగా ఉంటాయి కదా? ఉంటాయి సార్. చిన్నగా అయిపోతుంది. నూరంగా చిన్నగా అయిపోతుంది. ఓహో, ఎట్లా ఉంటది దాని రేట్? ఎట్లా ఉంటది దాని రేటు? 350 ఉంది, 250 ఉంది, 450 ఉంది, 50 రూపాయలు కూడా ఉంది. 50 రూపాయలు కూడా ఉంది. ఓకే, ఎన్ని కత్తులకు వస్తుంది ఒక ఆకురాయి? ఒక ఆకురాయి 2 నెలలు వస్తుంది. 2 నెలలు వస్తుంది చిన్న ఉంటాయి. 2 నెలలు వస్తుందా? 2 నెలలు. 2 నెలలు వస్తుందా? అంత లాంగ్ టైం వస్తుందా? అంటే ఎన్ని కత్తులు నూరుతుందని? ఎన్ని టైం అంటే మేము ఎట్లా చెప్తాం సార్, ఇప్పుడు ఎట్లా చెప్తామని చెప్పలేదు. అంటే దీనికి ఎక్కువ ఆకురాయి ఎక్కువ పడుతుందా? దీనికి ఎక్కువ పడుతుంది? దేనికైనా ఎక్కువ పడదు, అదే టైం పడుతుంది. అదే టైం 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ ఏం పట్టాలి. ఎక్కడ చేస్తారు ఈ ఆకురాయి? ఎక్కడ చేస్తారు? రాణిగంజ్ సార్. రాణిగంజ్ మేము అక్కడ రాణిగంజ్ తీయం సార్. మేము బయట అమ్ముతారు కాదు, ఇట్లా అక్కడ తెస్తారు సెకండ్ హ్యాండ్. అదే అట్లా చేస్తావు అన్నమాట. ఓకే ఓకే, అన్ని రహస్యాలు చెప్తున్నావు అయితే. అదే అంటే ఈ సైకిల్ సెటప్ అంతా మీరే చేసుకురా? నువ్వే చేసుకున్నా? మేము చేసుకున్నా. నువ్వు నేర్చుకున్నావు? నేను చేసుకున్నా. దానికి తక్కువనో ఎక్కువనో చేసుకున్నా. దానికి ఇదో అదో అవసరం లేదు. ఆ 2 టైర్ల గాలి ఉంటే టైర్ల గాలి ఉండాలి. 2 టైర్ గాలి ఉంటే మీ బతుకు బాట నడుస్తుంది. దీనికి చైన్ ఉండాలి, దానికి బటన్స్ ఉండాలి, దానికి ఉంటే అదే నడుస్తుంది. చూసిర్రా, ప్రతి ఒక్కరు కూడా సింగిల్ గా నా బతుకు బండికి 2 చక్రాలు, అందులో గాలి ఉంటే సరిపోతుంది. ఒక చైన్ ఉండి ఆ చైన్ చక్కగా ఉంటే చాలు. ఇక నేను నా బతుకు మొత్తం ఏమంటారు జీవనం అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాలు అటో ఇటో అవుతుంది ఇంటికి పోవడానికి. 10 నిమిషాలు అటో ఇటో అవుతుంది అంతే. రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఎన్ని కిలోమీటర్లు దానికి నాకు లేదు లెక్కే లేదు మొత్తం. మేము ఉండేది పర్తాపురంలో. అక్కడ ఫిర్యాదు కూడా పర్తాపురం ఉన్నది. ఆ నుంచి రావాలంటే గంట పడుతుంది. రామంతాపూర్ పోతాం, కూడా పోతాం, తార్నాక పోతాం. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చారు కదా, ఇక్కడ ఏది నాగోల్ చైతన్యపూర్కి వచ్చారు కదా, మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడికి రావడానికి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇటు? వచ్చేది వస్తూనే ఉంటాం, కానీ ఎవరు వచ్చేది వారానికి ఒకసారి వస్తారు. వారంగా 2 సార్లు. నువ్వు ఎప్పుడు వస్తావు అని? 2 సార్లు వస్తావు. 2 సార్లు వస్తావు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మరి కొంతమంది కాలనీలలో తిరుగుతుంటారు కదా, ఏది? నేను కూడా తిరుగుతా సార్. తిరుగుతావా? నేను కూడా తిరుగుతా. అంటే 12 గంటల తర్వాత కదా వీళ్ళు షాపు. ఇప్పుడు నేనేది ఇట్లాంటి చికెన్ షాపుల దగ్గర తిరిగితే బెటరా, లేకపోతే కాలనీలో తిరిగితే ఎక్కువ ఆదాయం వస్తుందా? కాలనీలో తిరిగితే ఆదాయం ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆడ 30 రూపాయలనే ఇచ్చి 20 రూపాయలనే ఇచ్చి 10 రూపాయలనే ఇచ్చి దీనికి. ఓహోహోహో, ఇది 30 అనే కానీ చేయించుకుంటారు, 10 అనే చేయించుకుంటారు, 20 చేయించుకుంటారు. వీళ్ళు ఒకటే రేట్ ఉంటుంది. 20 రూపాయలు ఒకటే రేట్, ఫిక్స్డ్ రేట్. ఇదైనా అంతే, ఇదైనా అంతే. దానికి 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. దీన్ని 40 తీసుకుంటారా? 40 50. దీనికి దానికి 20 ఇస్తారు, ఎవరు 30 ఇస్తారు. దీనికి అట్లా దానికి 20 ఒకటే రేటు. దీనికి ఒకటే రేటు. ఇంకా చిన్నగా ఉంటే గిత్త? చిన్నగా ఉండని పెద్దగా ఉండింది సార్. 30 ఉంది, 20 ఉంది. మినిమం ఎంత నీ దగ్గర రేట్ ఎంత?
మా దగ్గర 10 రూపాయల నుంచి ఉంది. 10 రూపాయల నుంచి ఎంతవరకు హైయెస్ట్ రేట్ ఎంత? హైయెస్ట్ రేట్ 100 రూపాయల దాకా ఉంది. 100 రూపాయల దాకా. అదేం కత్తలు ఇవే ఇవే కథలే. ఇవే కానీ వాటిని చూసి చేస్తారు అన్నట్టు. చూసి ఓకే ఓకే. స్టీల్ కత్తెలు ఉంటాయి కదా సార్, స్టీల్ కత్తెలు, స్టీల్ కత్తెరకు స్టీల్ కత్తెర, స్టీల్ చాకు, అదే అదే. ఇంకోటి బట్టలు కట్ చేసి ఉంటాయి ఉన్నాయి సార్. అవి కూడా చేస్తావా? 60, 70 చేస్తావా? చేస్తా సార్. 60 ఏ కత్తి అయినా కానీ చేయొచ్చు. గడ్డపార కూడా చేయొచ్చు. దీని మీద గడ్డపార కూడా చేస్తావా? గడ్డపార కూడా చేయొచ్చు. వామ్మో, పార కూడా చేయొచ్చు. గడ్డపారం పారని కూడా చేయొచ్చు. గొడ్డల్ని కూడా, గొడ్డల్ని, పారని అన్ని చేయొచ్చు. ఓహో, తల్వార్ని కూడా చేయొచ్చు. తలవారిని కూడా చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, దాని దగ్గర రేట్ తీసుకుంటావు? దాని దగ్గర రేట్ తీసుకుంటా, అంటే మంచి చూసి వేస్తా అట్లా. ఓకే, మరి ఎట్లా మరి ఇప్పుడు కాలనీలకు తిరుగుతావు, ఇక్కడ తిరుగుతావు, మరి ఎట్లా ఆదాయం ఎట్లా ఉంది? ఎంత ఉంటది నెలకి? ఎంత వస్తుంది అందాజగా? నెలకి అంత లేదు సార్ మనకి, ఎందుకంటే నెలకి జమ చేయం మేము. సరే, జమ చేసింది చెప్పచ్చు. జమ చేయ రోజు రోజు లెక్క, రోజు లేక 100 చేయని 200 చేయని తాగుతా. సగం సగం ఇంట్లో ఇచ్చి ఉండే. ఇప్పుడు ఒక 21 సంవత్సరం అవుతుంది, అంటే 24 నెలలు అవుతుంది. అంటే రూపాయి కూడా ఆదాయం లేదు ఇంట్లో. ఎందుకు? కొంచెం పని ఉండే, దానికోసం తాగుతున్నా తిరుగుతున్నా. వేస్తావా? మంది వేస్తావా? అందుకనే గప్పు నాశనం వస్తుంది జరా. 90 గుర్తునే షాకు. మరి షాకు వస్తుంది. రోజు ఎక్కువ ఆదాయం వచ్చిన రోజు ఎంత ఉంది? ఎక్కువ ఒక రోజు ఇవాళ మస్తు వచ్చినాయిరా అనే రోజు ఎంత తీసుకున్నావు? అది ఎంత వస్తాయి? అలా 2000 దాకా వస్తాయి సార్. 2000 వస్తాయి. ఓకే, తక్కువ రోజు తక్కువ వచ్చే ఆదాయం వచ్చే ఆదాయం అంటే 500 ఎక్కువని. 500 నుంచి 2000 దాకా వస్తాయి. మినిమం 500, మాక్సిమం 2000. ఇక పట్టిన స్నానం నూకినా కొద్దిగా. ఓకే, దాన్ని బట్టి ఇక. ఓకే ఓకే, మంచిగానే ఉంది మరి ఆదాయం. మరి తాగుడు ఎందుకు? మంచిగా తిని మంచి సంసారం చేసుకోవచ్చు కదా. 35 ఉన్నాయి సార్. 35 ఉన్నాయి. ఏంటి అవి? కుట్లు? ఏం గట్ట పెట్టిన కుట్లు? మొత్తం బస్తా పెట్టిన కుట్టావా? దీనికి ఇచ్చిన. ఓహో, ఫ్రీగా. దీని వల్లనే అట్లా అయిందా? ఎందుకు అట్లా? ఏంటి కుట్లు ఉన్నాయి దీనికి కూడా. అరే ఎందుకు అట్లా? ఏమైంది? అది పలిగిపోయి తాగింది. పలిగిపోయి చెడు తగిలిందా? అమ్మా, ఎందుకు? అరే 35 ఉన్నాయి మొత్తం. అంటే బాగా గాయాలైతాయి. ఇది బాగా గాయాలు. అది పది పారిపోతా. మరి అట్లా కాదు, నువ్వు ఇట్లా జాకెట్ లాంటిది పెట్టుకుంటే అయిపోతుంది. ఒకటి పోలీసు వాళ్ళ జాకెట్ ఉంటుంది అట్లాంటి. అది ఎప్పుడో ఒకసారి తల తలిగింది అనుకోండి. ఎందుకు తగిలింది? ఎట్లా తగిలింది అని? తాగి చేసినావా లేకపోతే? ఏం చేయలేదు. పొద్దున్న ఉప్పల్ బబ్బర్చి ఉందా సార్? అవును, ఐఎంఎస్ పక్కకి. అవును, కొత్తగా ఉంది కానీ చెప్పు. ఆడగలిగింది. ఎట్లా కూడా అడగచ్చు. ఎందుకు బలిగింది అట్లా? ఓకే, సైకిల్ మీద లేకపోతే ఇంకా సైకిల్ మీద ఇట్లా తొక్కుతున్నా. బైక్ పెట్టినా లేకపోతే బైక్ బాగా తిరుగుతుందా? తాకింది. అరే, అంటే పెద్ద రాయి అయితే తగులుతుంది అట్లా? పెద్ద రాయి ఉంటే కూడా వెళ్తే, చిన్న రాయి ఉంటే వెళ్తారు. మరి ఒకటి కొద్దిగా బందోబస్తు పెట్టుకోవాలి జాకెట్ లాంటిది. అది ఎప్పుడైనా వెళ్తాయి సార్. అది కింద పడతాయి కదా సైకిల్. మరి స్లోగా తిప్పాలి. స్లోగా తిప్పినా పడుతుంది, పెద్దగా తిప్పినా. మన బైక్ ఎట్లా పడుతుంది? నేను అనేది ఎట్లా కాదు, స్లోగా తిప్పి అంత వేగంగా వచ్చి తట్టుకొని లోపల పోయేంత ఉంటుందా? ఈడ తగిలింది. మరి గీడ కోసినావు? ఆపరేషన్ చేసిరు. గీడ తగిలితే గాడ చేసారు. అదే నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేసిరు పెద్ద మనుషులు. సర్లే, ఇక అట్లా తగిలింది. మరి ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి అన్నట్టు. జరుగుతాయి సార్. మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు తగలవా మెరుగులు వచ్చి? తగులుతాయి. మరి అద్దాలు పెట్టుకుంటే అయిపోతుందిగా. అద్దాలు పెట్టుకున్నా కూడా పోతాయి. అవి అద్దాలు పెట్టుకుని ఎట్లా పోతాయి? నాకు తెలియదులే కానీ. ఎట్లా అంటే మనం ఇట్లా దుడుచుకుంటాం, ఆ చెయ్యికి ఇట్లానే ఉంటది. ఓహో, అది తగులుతుంది. ఇట్లా చేస్తాం, కథం లోపల పోతాయి. అసలు ఇనుము కాబట్టి మెరుగులు తగులుతాయి అన్నట్టు. ఓకే, అంటే రోజు ఆదాయం రోజుకు ఒక్కోసారి 2000 రావచ్చు, ఒకసారి 500 రావచ్చు. మంచిగానే ఉంది. అంటే ఒక నెలలో 60,000 దాకా వస్తే, ఒక నెల 50,000 వస్తే, ఒక నెల 30,000 కూడా వస్తాయి అన్నట్టు. అంతే, ఆదాయం బాగుంటది కానీ ఏసుడు ఎక్కువ ఉంది. అదే సార్. నాకు అమ్మ పోయింది, నాన్న పోయిండు, చెల్లె పోయింది, భార్య పోయింది. 4 పోయారు. 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె ఉంది. అందరికి సుఖంగా
ఉంటున్నాం ఆ. అంతే చాలు ఇప్పుడు ఆ, ప్రస్తుతానికి. ఆ. ఎందుకంటే ఇది వద్దు అది వద్దు మనకు అవసరం ఆ. లేదు. మరి కాదు 90 వేసి గుద్దితే మన చేతులకు కావా కోసుకపోవా? ఏం కోసుకుంటున్నాడు? ఏం కోసుకపోవు, వేస్తేనే కరెక్ట్ తోస్తుందా? లేదు, ఆ, దాని గురించి అట్లా ఏం లేదు. ఆ. అని నాకు అప్పుడు అలవాటు పడ్డది సార్. ఇప్పుడు అలవాటు పడ్డదా? ఆ, ఆహా. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి ఎక్కువ పడ్డది. తాగకుండా చేయగలుగుతావా? లేదు సార్, తాగితేనే షార్ప్ అవుతుంది. కాకుండా కూడా చేస్తా. కానీ ఇప్పుడు దెబ్బ తగిలిందిగా, ఆ. 9 సంవత్సరం అవుతుంది, 9 సంవత్సరం నడుస్తుంది. దాని గురించి నాకు అంత ఇప్పుడు అప్పుడేమో ఈ చెయ్యి ఇగో, ఈ చెయ్యి ఏరు కూడా తెగిందిగా. అది చిన్నప్పుడు వేయింది సార్. చిన్నప్పుడు తెగిందా? చిన్నప్పుడు 3 సంవత్సరాలు ఆహాహా. ఈ ఏలేమో ఇప్పుడు ఏం చదువుకున్నావు మురళి బ్రదర్? ఏం సార్, ఏం చదవలేదా? 3వ తరగతి వరకు పోయినా కర్ణాటకలో. ఇక్కడ కాదు, మీ ఎవరు? బసవ కళ్యాణ్. బసవ కళ్యాణ్. బసవ కళ్యాణ్ అంటే కర్ణాటక. కర్ణాటక. ఆ నుంచి ఇడికి ఎన్ని ఏళ్ళ కింద వచ్చినావు? 16 అవుతుంది. 16 ఏళ్ళ నుంచి. 16 ఏళ్ళ నుంచి ఇదే పనిగా? పుట్టినప్పటి నుంచి ఇదే పని నాకు. అంతే. ఓకే, మీ నాన్న ఇదే, మీ బాబాయ్ ఇదే, మీ పెద్ద ఇదే, మొత్తం ఫ్యామిలీ అంతా ఇదే. ఆహాహా. ఓకే, చదువు అంతే. 3వ తరగతి చదివినావు, 60,000 సంపాదిస్తున్నావు నెలకు అందాదా? ఒక నెల వస్తే అందాదా కష్టపడితే వస్తాయి, ఇంట్లో ఇస్తేనే వస్తాయి. నా అలాగా ఇప్పుడు తాకుండా తింటున్నా వస్తాయి, రూపాయి కూడా వస్తలేదు. అందుకోసం ఓకే 21 నెల ఇప్పుడు అందరికి చేస్తుందా నీ లెక్క? ఇప్పుడు నీ లెక్క మిగతా వాళ్ళకి కూడా ఇట్లా చేసుకోవచ్చా? బతకొచ్చా? దీని మీద బతకొచ్చా? ఎవరైనా బతుకోవచ్చు, ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా బతుకోవచ్చు. మీరు కూడా బతుకోవచ్చు. నిజంగా సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే ఇంకోటి ఏంటంటే ఎవరైనా బతకొచ్చు. ఇంత స్వార్థం చూసిరా? ప్రతి వ్యూవర్ కూడా చూడండి ఎంత నిస్వార్థంగా చెప్తున్నాడు ఆయన. నేర్పుతావా మరి? నేర్పుతా సార్. ఎవరికైనా షాపే ఇస్తా. షాపే పెడతావా? షాపే పెట్టిస్తా. షాపు పెట్టిస్తావా? షాపు పెట్టిస్తే షాపు దగ్గర కత్తులు వేసుకొని అందరు రారు కదా? వస్తారు. ఏ రారు, ఎవడేస్తారు తీసుకొని. చాలా మంది ఇంటి దగ్గరకు వస్తుంది సర్వీసు. మీకు ఇంటి దగ్గర కూడా నేర్పిస్తా, షాప్ దగ్గర కూడా పెడతావా? ఒక పని చేయి, యాప్ పెట్టేసాయి, నైఫ్ షార్ప్ యాప్ అని పెట్టు. తెలుసా? ఇప్పుడు ఫోన్ ఏది, నీ పెద్ద ఫోనా చిన్న ఫోనా? సార్ నాకు ఫోనే లేదు. ఊరియో ఈ రోజులో ఫోన్ లేకుండా ఎట్లా మరి? నిన్ను ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ఎవరు కాంటాక్ట్ రాడు. అంతేనా? 4 సంవత్సరం 4 సంవత్సరాలు అవుతుందా? హైదరాబాద్ ఫోన్ లో నువ్వు ఒక్కనే కావచ్చు. అందరు నాకు అట్లనే అంటారు. అంతే అంటారా? ఫోన్ ఉండాలి. ఫోన్ ఉంటే గిట్నే మరి షార్ప్ చేయించుకోవాలని నీకు ఫోన్ చేస్తారు కదా, మరి ఎట్లా? వారం వారం వస్తా అని చెప్తా. అంటే ఏ వారం వచ్చినా, గురువారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, శనివారం వచ్చినా, ఏ వారం వచ్చినా ఆ వారం వస్తా అని చెప్తా. అట్లా కాలం లావైంది మరి? దానికి ఏమైనా అయింది? దానికి ఏమో అయింది సార్. దానికి నాకు తెలియదు. 3 సంవత్సరాలు అవుతుంది. అంతేనా? ఏం నాకు తెలిసి ఏదో లేదు సార్, ఏ జబ్బు లేదు. అంతేనా? ఏ జబ్బు లేదు, షుగర్ ఏది లేదు, కానీ షుగర్ లేదు, ఏం లేదు. ఒక్క ఇదేంది ఇక్కడ కోసినవి ఏంది అన్ని? అది ప్రేమతో. ప్రేమతో ఏం చేసిన? కోసుకుంటావా? కోసుకుంటా సార్. ఏ గట్లాంటి పనులు లేదు. అదే ఏదో ఒక బాధలు అయింది. ఏ బాధలంటే కోయంగా బాధపడుతుందా? ఏమో పోయింది అప్పుడు. అట్లాంటి పనులు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఒక 10 సంవత్సరం దాటుతుంది, సంవత్సరం వచ్చింది. అట్లా రైట్ రైట్. అంటే ఎంత సంపాదించడం ఇప్పటి వరకే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కదా, ఇక ఇవన్నీ ఉన్నాయి. నిన్నే నిండింది ఇప్పుడే, ఇంకా ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. రైట్. అంటే చూసిరా మురళి నిస్వార్థంగా ఎంత మాట్లాడుతున్నా? 400 ఉన్నాయి. 400 సంపాదించిన ఇప్పటి నుంచి పొద్దు నుంచి ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ తిరిగేది ఉంది. ఈ విధంగా ఆయన కష్టపడి చేసుకుంటున్నాడు ఆయన వృత్తిని. ఏం వృత్తి అని చెప్తారు? ఇది చాకులు షార్ప్ చేసే వృత్తినా? అంతే. ఈ వృత్తి చేసుకొని బతుకున్నాడు, నిస్వార్థంగా చెప్తున్నారు. ఎవరు నేర్చుకున్నా కానీ నేను నేర్పుతాను చెప్తున్నాడు. అంటే అంత నిస్వార్థంగా చెప్తున్నారు ఈయన. గత 16 ఏళ్ళ నుంచి చేస్తున్నారట. ఒక్కొక్క రోజు వస్తే 2000 వస్తాయి, ఒక్కొక్క రోజు వస్తే 500 కూడా వస్తాయి. 500 మినిమం, 2000 మ్యాక్సిమం. ఇప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకే మధ్యాహ్నం అవుతుంది, ఇప్పటికే 500 400 వచ్చినాయి. ఇంకా మళ్ళీ సాయంత్రం రాత్రి ఇట్లా ఈవినింగ్ వరకు చేసుకుంటూ పోవచ్చు. ఇట్లా చేసుకుంటూ వస్తారు, మళ్ళీ ఇంటికి చేసుకుంటూ పోతారు అన్నట్టు. ఇది మొత్తం సైకిల్ మీదనే ఈ విధంగా ఆయన జీవన యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చాలా మంది నాకు ఏ ఉద్యోగం లేదు, ఎట్లా బతకాలి ఇవన్నీ చెప్తారు. మనడు మంచి గట్టి కొడితే నెలకు ఎంత కాదని 50,000 సంపాదిస్తాడు. జస్ట్ ఏంది చాకులు షార్ప్ చేసే. మీరు ఎంతో చదువు చదివారు, ఇక రకరకాల వృత్తులు ఉన్నాయి. వాటన్నిటిని పరిచయం చేసేందుకే అశోక్ ఈ విధంగా రకరకాల వృత్తుల్ని పరిచయం చేసేట కార్యక్రమం చేస్తున్నాం.
ఎందుకంటే చాలా వృత్తులు ఉన్నాయి, మంచిగా చేసుకోవచ్చు, మంచిగా బతకవచ్చు. చైనా నుంచి వస్తున్నాయి వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ మన ఇండియాకు డంప్ అవుతున్నాయి. అవన్నీ మనం తయారు చేసుకోవచ్చు, మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆదాయం, నిరుద్యోగులు పెరుగుతున్నారు, వృత్తులు లేవు, ఉద్యోగాలు లేవు అనుకుంటా గగ్గోలు పెడుతుంటాం. రకరకాల వృత్తులు ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నింటినీ వివిధ దేశాల నుంచి మన దేశానికి ఉత్పత్తులు రాకుండా మనమే అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా, ఎందుకంటే దేశంలో 142,86,000 జనాభా ఉంది. ఇంత జనాభా ఉందంటే వీళ్ళందరూ ఎంతో ఉత్పత్తులు చేయొచ్చు, ఇవన్నీ చేసి ప్రపంచానికి అందించవచ్చు. ఇలాంటి మురళి లాంటి జీవితాలు చాలామంది వాళ్ళ సొంత కాళ్ళ మీద బతుకుతున్నారు. ఈయన ఈ విధంగా కొన్ని వందల కిలోమీటర్లు తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన తొక్కేటప్పుడు కూడా తిరిగినట్టే, దాంతోపాటు తిరిగి చేసుకోవాల్సినట్టుగా వృత్తి ఇది, చాకుల్ని షార్ప్ చేయటం. ఇలాంటి వాళ్ళు ఎందరో హైదరాబాద్లో బతుకున్నారు, అన్ని చోట్ల కూడా బతుకుతున్నారు. ఇది వాటి బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కేరళ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.